హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం సమస్త శని దోషాలను నివారించేటటువంటి శని భగవానుడి యొక్క దర్శనం చేసుకుందామా? మరి ఈ స్వామివారు శనిసింగనాపూర్లో కొలువై ఉన్నారు. స్వామివారిని ఒక్కసారి దర్శించి తైలాభిషేకం గనక చేసినట్లయితే మనకున్న సమస్త శని దోషాలు తొలగిపోతాయని ఇక్కడ ప్రతీతి. మనకి ఎవరికైనా కానీ ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇటువంటి శని దోషాలతో బాధపడుతున్న వారు లేదా మామూలుగా శనిగ్రహ అనుకూలతను కోరుకుంటున్న వారు ఎవరైనా వచ్చి ఇక్కడ శనికి అభిషేకం గనక చేసినట్లయితే అనుకూలత ఏర్పడి సమస్త శని బాధలు తొలగిపోతాయని ఇక్కడ ప్రతీతి. శనిసింగనాపూర్ షిరిడి మరియు ఔరంగాబాద్ల మధ్య నెలకొని ఉన్నది. ఇక్కడకు షిరిడి నుంచి కానీ ఔరంగాబాద్ నుంచి కానీ చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఆయన ఒక గొర్రెల కాపరికి కనిపించి ఉన్నారన్నమాట, నల్లరాతి విగ్రహ రూపంలో. ఆయన ఒక పదునైన చువ్వతోటి ఆ విగ్రహాన్ని పట్టుకోగా ఆ విగ్రహం నుంచి రక్తస్రావమైనది. అప్పుడు మిగిలిన గొర్రెల కాపర్లందరూ ఆ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశారు. అందరూ దిగ్భ్రాంతిగా చూసి ఏం చేయాలని బాధపడ్డారనమాట. అప్పుడు ఎవరైతే ఈ గొర్రెల కాపరి స్వామివారి విగ్రహాన్ని పట్టుకున్నారో అతనికి స్వామివారు కలలోకి కనిపించి, నేను ఇక్కడ స్వయంభూగా ఉద్భవించి ఉన్నాను, నా పేరు శనీశ్వరుడు, నాకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించండి, నాకు ఎటువంటి పైకప్పు అవసరం లేదు, ఎందుకంటే ఆకాశమే నాకు నీడగా ఉంది, నేను మీ అందరికీ ఎటువంటి బాధలు రాకుండా చూసుకుంటాను అని చెప్పి ఉన్నారు. స్వామివారు నాకు ప్రతి శనివారం తైలాభిషేకం చేయండి, అంతేకాకుండా మీ పల్లెకి ఎటువంటి బందిపోటులు కానీ దొంగల బాధ ఉండదని స్వామివారు మాట ఇచ్చి ఉన్నారు. అందువల్లనే శనీశ్వర స్వామిని వీరందరూ పూజిస్తారు కనుకే ఏ ఇంటికి కూడా వాళ్ళకి తలుపులు ఉండవు. తపాలా కార్యాలయానికి కూడా తలుపులు తాళాల ప్రసక్తి లేకపోవడం చూసి మనము ఆశ్చర్యపోతాము. స్వామివారి వరం ప్రకారం ఇక్కడ ఎప్పుడూ కూడా దొంగతనం కానీ దోపిడీ కానీ జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయటానికి ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోపు రక్తం కక్కుకొని చనిపోయారు. మరి కొంతమంది చాలా దీర్ఘకాలిక సమస్యలు, అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవటం వంటి వివిధ శిక్షలను అనుభవించారు. అందుకనే శనిసింగనాపూర్లో దొంగతనం అనే మాటే ఉండదు శనీశ్వర స్వామి వరం వల్ల. శనిసింగనాపూర్ ఆలయము ఉదయం 5:30 నుంచి మొదలవుతుంది మరియు రాత్రి 7:30 వరకు దీన్ని తెరిచి ఉంచుతారు. ఇక్కడ హారతి కూడా ఉంటుంది. ఉదయం 5 గంటలకు హారతి ఇస్తారు, మధ్యాహ్నం 12 గంటలకు హారతి ఇస్తారు, సాయంత్రం 6 గంటలకు హారతి అనేది ఇవ్వటం జరుగుతుంది. మేము కూడా సాయంత్రం హారతి టైంకి స్వామివారి దర్శనానికి చేరుకున్నాము. అక్కడ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఎంతో ఆనందంతో ప్రణమిల్లాము. మరి ఇక్కడ ఒక నియమం కూడా ఉన్నది, మనము స్వామివారిని దర్శించాక వెనక్కి తిరిగి మాత్రం చూడకూడదు. స్వామివారు మనతోనే వస్తారని చెప్తారు, దర్శనం అయిపోయాక కానీ పూజ అయిపోయాక కానీ. మాకు ఇక్కడ ఈ ఆలయంలో దిలీప్ గారు మరియు సుదర్శన్ గారు, వాళ్ళిద్దరూ తెలుగు ప్రయాణికులు. వారు కూడా ఈ యాత్రలో మాకు కలిశారు. వాళ్ళు అక్క అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మా ఫొటోస్ ని కూడా కొన్ని తీసి ఉన్నారు. వారికి మేము ధన్యవాదాలు అనేది తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు ఆ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుందామా? మరి సమస్త శని దోషాలను తొలగించే ఆ స్వామివారికి ఇప్పుడు తైలాభిషేకం అనేది మేము చేస్తున్నాము. తైలాభిషేకం డైరెక్ట్ గా చేయాలంటే 500 రూపీస్ అనేది ఇక్కడ టెంపుల్లో ఛార్జ్ చేస్తారు. లేదంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ చూపిస్తున్నట్లే మీరు ఆయిల్ బాటిల్ అనేది కొనుక్కొని అక్కడ మనము స్వామివారికి పక్కన నుంచి అనేది పోయొచ్చు, అది స్వామివారికి చేరుతుందన్నమాట. మనం శనీశ్వరుడికి అభిషేకం చేస్తున్నప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే స్తోత్రాన్ని పఠించాలి. ఇది గనక రాకున్నట్లయితే ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఈ యొక్క
తైలాన్ని అందులో విడిచిపెట్టాలి. మీరు నువ్వులు కానీ ఇతర ఏ పూజా సామాగ్రి కానీ ఇక్కడ శనిశింగణాపూర్లో తీసుకున్నట్లయితే అక్కడ విడిచిపెట్టాలి. ఇక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత వెనక్కి అనేది తిరిగి చూడలేదు. వెనక్కి తిరిగి చూస్తే స్వామివారు మనతో తప్పకుండా వస్తారన్నమాట. మన మీద ఆయనకి ప్రేమ కలిగి అలా మనతోటి వస్తారు అని ఇక్కడ ప్రజల నమ్మకం. అందువల్ల దయచేసి తిరిగి చూడవద్దు. శనీశ్వర స్వామి వారిని దర్శించుకున్నాక అక్కడ ఒక తటాకం ఉన్నది, దాన్ని కూడా దర్శించుకున్నాము. దానిని దర్శించుకున్నాక మేము తిరిగి రావటం అనేది జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.